జరిగినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా 13,000 ఎకరాలు ల్యాండ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ఆదేశాల మేరకు సేకరించడం జరిగింది. ఆ ల్యాండ్ ఎక్కడుంది, ఆ 13,000 ఎకరాలు ఎవరెవరో పంచిపెట్టారు, ఎంత భూమి మిగిలింది అని ఆర్టీఏ ద్వారా కానివ్వండి, పీజీఆర్ఎస్ ద్వారా కానివ్వండి దరఖాస్తు చేసాం. 2023లో 2023 నుంచి 2024, 25, 26 తిరుగుతూనే ఉన్నాము. ఆర్టీఏ దరఖాస్తు కానీ, గత ప్రభుత్వంలో ఉండే స్పందన కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పీజీఆర్ఎస్ ద్వారా కానీ ఎప్పుడు కూడా ఒక్కదానికి కూడా జవాబు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, 13,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూములు రియల్టర్లకు ఇస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ చిల్లకూరు మండలం ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి లేఅవుట్లో తెలుగుగంగ కాలువ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో సొమ్ము వెచ్చించి కాలువ తవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేసి లేఅవుట్ చేశారు. ఆ రోజునే మేము కాగితం పెట్టాం. ఇప్పటి వరకు దాని మీద దరఖాస్తుకి ఆన్సర్ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వరగలి క్రాస్ రోడ్ నుండి కోట క్రాస్ రోడ్ వరకు ఎక్కడ ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాబడలేదు. అంతా వ్యవసాయం చేసుకుంటున్నారు. సీలింగ్ ల్యాండ్స్ ఎక్కడ కూడా దురాక్రమణ జరగలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్ నుండి విఆర్ఓ రాసినటువంటి రిపోర్ట్ నాకు పంపడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారికి లేఖ రాశాను. దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ ద్వారా కానీ ఎంక్వైరీ జరిపి రిపోర్టు పంపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ విఆర్ఓ రిపోర్ట్ పెట్టేసి పీజీఆర్ఎస్లో ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి అని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా వరగల క్రాస్ రోడ్ నుండి కోట క్రాస్ రోడ్ వరకు లేఅవుట్లే లేవు. ఎక్కడ గోడలు కట్టలేదు, ఎక్కడ మట్టి తోలలేదు. గుంట పొరంబోకులు కానీ, మేత పొరంబోకులు కానీ, కాలువ పొరంబోకులు కానీ ఎక్కడ ఆక్రమణ జరగలేదని చెప్పి పీజీఆర్ఎస్లో ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, నేను అడుగుతున్నాను, మీరు ఎక్కడైనా ఒక్క సెంటు భూమి కూడా ఇక్కడ ఎక్కడైనా వ్యవసాయం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. 367 సర్వే నెంబర్ కానీ, 438 సర్వే నెంబర్ కానీ, 364 కానీ, నక్కలవారి కంట్రికి భూములు కానీ ఎక్కడైనా సరే ఒక్క సెంటు భూమిలో వ్యవసాయం జరుగుతుందా అని నేను అడుగుతున్నాను. 54.5 ఎకరా ఏపీఐఐసికి ఇవ్వడం జరిగిందని ఏపీఐఐసి జోనల్ మేనేజర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో మొన్న కలెక్టరేట్లో చెప్పడం జరిగింది. 54.5 ఎకరాలో 50 సెంట్లు కూడా ఏపీఐసి ఆధ్వర్యంలో ఉందా అని నేను అడుగుతున్నాను. కాబట్టి దీనిపైన పూర్తి వివరాలు సేకరించి సిబిఐ ఎంక్వైరీ జరగాలని విజిలెన్స్ కానీ, అదే మరిగా ఏ అయితే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్హెచ్ సంబంధించి 2 పక్కల గోడలు కట్టేసి పెద్ద పెద్ద వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2,000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నాను, సీలింగ్ భూములు దాదాపుగా ఓన్లీ బైపాస్ పక్కనే దాదాపు 2,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 2,000 ఎకరాల్లో మీరు ఎవరి పేదవాడికి ఒక పట్టా ఇచ్చారో ఆ పేదవాడి పేరు ఇవ్వమని చెప్పి నేను ఆర్టీఏ పెట్టాను. ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా దరఖాస్తులు పెట్టినప్పటికీ ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వడం లేదు. ఈ అధికారులు ఎందుకు సస్పెండ్ చేయకూడదు, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ కలెక్టర్ కానీ, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, ఆర్డీఓలు కానీ అందరూ పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన వెంటనే విచారణ జరిపించాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అదే మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.